Daily. Taste the Daily. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై రెండో విడత విచారణ ఇవ్వాలా రేపు జరపనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరో 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో కూడా విచారణ కొనసాగనుంది. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇటీవలే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఈసారి జరిగే విచారణలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లను విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రెండో విడత ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి స్పీకర్ ఈ మధ్యనే షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు అసెంబ్లీ లోపల ఉన్నటువంటి స్పీకర్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ఈ రెండో విడతల నవంబర్ 6 అంటే ఈ రోజు తెల్ల వెంకట్రావు హాజరవుతారు. సంజయ్ కుమార్ పిటిషన్లపై విచారణ జరగనుంది. నవంబర్ 7వ తేదీన పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ విచారణ ఉండబోతుంది. అదేవిధంగా నవంబర్ 12వ తేదీన మరోసారి తెల్ల వెంకట్రావు, సంజయ్ కుమార్ విచారణ కూడా స్పీకర్ నిర్వహిస్తారు. నవంబర్ 13వ తేదీన పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరి మీద వారి అనర్హత పిటిషన్ మీద విచారణ స్పీకర్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే లీగల్ టీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, హైకోర్టులో పిటిషన్ వేసింది, హైకోర్టులో వేసిన దాన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక పక్క అప్పుడు 3 నెలల టైం తీసుకుంది. 3 నెలల తర్వాత కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని స్పీకర్ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వెంటనే వారికి నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా పిలిపించినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు వాళ్ళ వాదనలు, వాళ్ళు చెప్పినటువంటి వాదనలు కూడా మొత్తం స్పీకర్ విన్నారు. దీనికి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. రెండోసారి ఇచ్చినట్టు దాంట్లో ఈ 4 ఎమ్మెల్యేలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కొద్ది రోజుల దాకా ఈ మొత్తం విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు సంబంధించినటువంటి విషయం స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదిక ఏమని చెప్తారు, ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉత్కంఠగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పటిది కాదు, దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు పూర్తి అయిపోయింది, 23 నెలలు కావస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ 2 సంవత్సరాల పరిధిలో దాదాపు అత్యధిక సమయం అంటే దాదాపుగా ఒక 6 నెలల తర్వాత అందరు కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి, కారు గుర్తు మీద గెలిచి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అస్తం గుర్తులకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీంట్లో దాన నాగేందర్, కడియం శ్రీహరికి ఇద్దరు మినహాయించి మిగతా 8 మంది మీద కూడా స్పీకర్ విచారణకు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు రిప్లై కూడా ఒక్కొక్కరు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారి 4 ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినటువంటి పేర్లు వాళ్లకు 12వ తేదీ వరకు కూడా వీళ్ళందరూ ఒక్కొక్కరిని విచారణకు వచ్చే అవకాశం ఉంది. వీళ్లకు నరేందర్ అంటే ఒకరిద్దరి మీద వేటు ఖచ్చితంగా పడుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ఒకవేళ పడితే ఎవరి మీద పడే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా దాన నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరికి ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులు పంపినా కూడా దానికి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్పీకర్ దాని మీద రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై కూడా ఇంతవరకు వాళ్ళిద్దరి నుంచి కనీసం ఆ నోటీస్ సంబంధించినట్టు రాలేదు కాబట్టి వాళ్ళిద్దరి నుంచి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నటువంటి విషయం అయితే ఉంది. ఎందుకంటే దాన నాగేందర్ ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి దానికి రిప్లై ఇవ్వకపోగా ఆయనే చాలా క్లియర్ కట్ గా దాంట్లో ఎవిడెన్స్ కూడా ఉంది. ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేయడం, మన లోక్సభ ఎన్నికల్లో ఆయన కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ నుంచి పార్టీ మారి తర్వాత ఇక్కడ చేతి గుర్తు మీద ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది చాలా పెద్ద ఎవిడెన్స్ గా ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎవిడెన్స్ ఉంది,
అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా గుర్తులు కేటాయించిన నేపథ్యంలో చేతి గుర్తుకే ఓటు వేయండి ఆయన పదే పదే ధరణ ఆగిందని చెప్పడం కానీ కండవ కప్పుకున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే బీఆర్ఎస్ లీగల్ టీం సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయాన్ని చెప్పింది, హైకోర్టులో కూడా చెప్పింది. దాని తర్వాత కడియం శ్రీహరి విషయం కూడా అలానే ఉంది. కడియం శ్రీహరి కూడా విషయంలో చాలా క్లియర్ కట్ గా ఎవిడెన్స్ ఉంది. ఆయన పార్టీ గుర్తు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడమే కాదు, పార్టీ కండవ కప్పుకొని అది చేతి గుర్తుకు సంబంధించినటువంటిది కాదు, ఇది భారత జాతికి సంబంధించినటువంటిది అని ఆయన ఓటు చేసుకోవడమే కాదు, అదే సమయంలో వాళ్ళ బిడ్డ పోటీ చేస్తే కడియం కావ్య పోటీ చేస్తే ఎంపీగా ఆయన సొంతంగా దగ్గరుండి ప్రచారం చేయడం, చేతి గుర్తుకే ఓటేయమని చెప్పడం, తన బిడ్డ పోటీ చేస్తున్నటువంటి వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో లోక్సభ సీటుకు పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మీరు బలపరచాలనేటువంటి పదే పదే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, ఆడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. అందుకని ఆయన చాలా సార్లు కూడా నోరు జారి కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన చెప్పినటువంటి సందర్భంగా ఉంది. కనుక ఈ ఇద్దరి విషయంలో చాలా క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ విషయంలో కానీ అన్ని రకాల ఆధారాలు ఉన్న నేపథ్యంలో స్పీకర్ వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా చూడాల్సి ఉంది. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ ఇప్పుడు కూడా వర్తిస్తుంది కదా అని కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సార్లు చెప్తుంటారు. బీఆర్ఎస్ లో కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేసుకున్నారు, టీడీపీ వాళ్ళని చేసుకున్నారు, ఇతర పార్టీల వాళ్ళని చేసుకున్నప్పుడు ఎక్కడ పోయింది, ఇప్పుడే ఒక రూల్ అప్పుడు ఒక రూల్ అని కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు బృందాలు చెప్తున్నారు. కానీ ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఉన్నాయి. అయితే 1/3 సంబంధించిన అప్పుడు మాత్రమే వర్తిస్తుందని కూడా చాలా సార్లు చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో అది వర్తించదు కనుక తక్కువ మంది చేయలేరు కాబట్టి ఇది ఖచ్చితంగా వర్తిస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదే విషయం హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడున్నటువంటి పరిస్థితిలో అత్యధిక మంది 2/3 దాకా చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అందుకని పూర్తిగా మేము పార్టీని అప్పుడు మా దాంట్లో మెర్జ్ చేసుకున్నాం. ఇప్పుడు కేవలం మా గెలిచినటువంటి 38 మంది ఎమ్మెల్యేల్లో కేవలం వెళ్ళింది 10 మంది మాత్రమే, సగం మంది కూడా వెళ్ళలేదు. కనుక ఇది ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా కిందకి వర్తిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా ఈ దాన నాగేందర్ కడియం శ్రీహరి విషయంలో మాత్రం స్పీకర్ నోటీస్ ఇవ్వడం, వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వకపోవడం నేపథ్యంలో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నటువంటి చర్చ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. భవిష్యత్తులో వచ్చే 6 నెలల్లో ఖచ్చితంగా ఈ 2 ఉప ఎన్నికలు కూడా రాబోతాయని కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకు అనుగుణంగా లీడర్లు కూడా తయారు కావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అయితే ఈ రోజు స్పీకర్ పిలుస్తున్నటువంటి దాంట్లో ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి కొద్ది రోజుల దాకా ఒక్కొక్కరుగా హాజరవుతారు. వాళ్ళు చెప్పేటువంటి వర్షన్ స్పీకర్ వింటారు. స్పీకర్ దాన్ని నోట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంతిమంగా సుప్రీంకోర్టు చెప్పడమే అంతిమంగా నిర్ణయం. సుప్రీంకోర్టు ఏం దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా కాలయాపన కోసమేనా అన్నటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. బట్ చూడాలి దీని మీద అంతిమంగా ఎలాంటి నిర్ణయం జరగబోతుంది. ఎమ్మెల్యేల విచారణ తర్వాత స్పీకర్ కోర్టుకు ఏ నివేదిక అందజేస్తారు, స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా మనకు ఉత్కంఠగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతలోపు అయితే ఈ రోజు స్పీకర్ విలువబోతున్న నేపథ్యంలో అక్కడ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. మీడియా ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేల తరఫున లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసులు అసెంబ్లీ బయట గేట్ దగ్గరనే వాళ్ళని ఉంచుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు భద్రత కూడా పెంచారు. గతంలో హాజరైన సమయంలో కూడా ఇదే రకంగా మీడియాని ఇంటర్వ్యూ చేశారు, లీడర్లను కూడా రానియని పరిస్థితి మనకు కనిపించింది. బట్ ఈ ఎమ్మెల్యేల అనవసర విషయాలు అయితే ఇప్పుడు ఉత్కంఠగా ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎలాంటి నివేదిక ఇస్తారనే దాన్ని ఇలా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.